నమస్కారం. ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ సలహాదారులుగా నియమితులై జిల్లాకు వచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం. ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన జిల్లా నాయకులు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన శుభకార్యాలకు, వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మల్ కోర్టులో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండించి విధులు బహిష్కరించిన ఆర్మూర్ బార్ అసోసియేషన్ సభ్యులు. రైతులు లాభాలు వచ్చే పంటలను పండిస్తూ ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంకు తొలిసారి ప్రభుత్వ సలహాదారుడి హోదాలో విచ్చేసిన ప్రభుత్వ సలహాదారుడు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు తన వంతు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉన్న నమ్మకంతో తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానని సుదర్శన్ రెడ్డి చెప్పారు. 25 years నుంచి మాకు బాగా వస్తూ ఉన్నాయి, పంటలు బాగా పండుతూ ఉన్నాయి అని ఎక్కడో పెడతామంటే నా రైతులకు ఇబ్బంది కావద్దు. రైతులకు ఎప్పుడు ఒక సంవత్సరానికి 1,00,000 నుంచి 80,000 మిగులుతాయి. అటువంటి పంటలు మీరు పండిస్తే ఆ ఫ్యాక్టరీ పెట్టడానికి మేమందరం తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం. పండిస్తారా? మరి చేతులు లేకుండా పండించిన వాళ్ళందరూ తప్పనిసరిగా 10 ఎకరాలు ఒక మనుషులతో మనం వ్యవసాయం చేసుకోవచ్చు. ఇవన్నీ సౌకర్యాలు ఉన్నాయి. మీరు చూసినో లేదో, మనకు మొన్న నుంచి మనం తినే బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆర్మూర్ మరియు బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన వివాహ వేడుకలకు హాజరయ్యారు. ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి కన్వెన్షన్లో జరిగిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామరెడ్డి కుమారుడు అజయ్ రెడ్డి వివాహ వేడుకలకు మరియు వెంకటేశ్వర గార్డెన్లో జరిగిన తిప్పారెడ్డి శ్రీను కూతురు శృతిరెడ్డి వివాహానికి మరియు బట్టాపూర్లో అరుణ్ వివాహ వేడుకలకు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అలాగే స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయా గ్రామాల ప్రజలతో ఆయన ఆప్యాయంగా ముచ్చటించి స్థానికంగా ఏర్పాటు చేసిన విందులో పాల్గొని భోజనం చేశారు. సునీల్ రెడ్డి వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట చుట్టూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సప్తహారతి గిరి ప్రదక్షిణ ఆహ్వాన పత్రికను సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డికి అందజేశారు. సప్తహారతి గిరి ప్రదక్షిణకు రావాలని వినయ్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ 18వ తేదీన సిద్ధులగుట్ట ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సిద్ధులగుట్ట చుట్టూ సప్తహారతి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నవనాథ సిద్ధేశ్వరుని ఆశీస్సులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు రవి, సుమన్, రామగౌడ్, చరణ్ రెడ్డి, ప్రశాంత్, శ్రీనివాస్, సతీష్, భట్టు శంకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులున్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి శుభకార్యాలకు, వివాహ వేడుకలకు హాజరయ్యారు. వేల్పూర్ మండల పార్టీ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి కుమారుడు వివాహానికి, అలాగే ఆర్మూర్లోని వెంకటేశ్వర గార్డెన్లో జరిగిన పుట్లూరు తిప్పారెడ్డి శ్రీనివాస్ కూతురు వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. అనంతరం ముక్కాల్ మణికంఠ ఫంక్షన్ హాల్లో వెల్కల్టూరు గంగారెడ్డి కూతురు నిశ్చితార్థానికి, అలాగే ఎర్రగడ్డ సొసైటీ ఫంక్షన్ హాల్లో జరిగిన ఏర్గట్ల మండల పార్టీ అధ్యక్షులు రాజపూర్ణానందన్ కూతురు వివాహానికి, హసకొత్తూరులో జరిగిన నవీన్ సోదరుని వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించి బంధుమిత్రులు, స్థానిక ప్రజలను ఆప్యాయంగా పలకరించారు.
ప్రశాంత్ రెడ్డి వెంట స్థానిక టీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. నిజామాబాద్ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుదామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగరంలో ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డి సన్మాన సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాకు ఇంతకాలం మంత్రి పదవి లేక క్యాడర్ అసంతృప్తికి లోనయ్యారని, ఇప్పుడు సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడు కేబినెట్ హోదా కల్పిస్తూ జిల్లాకు మంత్రి పదవి దక్కినట్లే అని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఇప్పుడు అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధి జరుగుతుందని మహేష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజామాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దశగా ఇలా రాహుల్ గాంధీ ఖర్గే గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాని అన్ని వేళలా అన్ని రంగాలు అభివృద్ధి చేసే ప్రయత్నం మేము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇలా సుదర్శన్ రెడ్డి గారు ప్రభుత్వ సలహాదారుడికి రావడం జరిగింది. మీకు తెలుసు వారి అనుభవం, వారు శాసనసభ్యుడిగా మంత్రిగా వారు జిల్లాకు చేసిన సేవలు, వారి హయాంలో జిల్లా ముందుకు పోతుంది. వారు మేము శాసనసభ్యులము సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి ఈ జిల్లాలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకునే ప్రయత్నము చేస్తామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారికి యావత్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్, ప్రిన్సిపల్ సాగర్లు ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాలల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖన పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు యాజమాన్యం బహుమతులు అందించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ చాచా నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు నైతిక విలువలతో పాటు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. నిర్మల్ కోర్టులో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఆర్మూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జక్కుల శ్రీధర్, జస్సు అనిల్ కుమార్ మాట్లాడుతూ నిర్మల్లో న్యాయవాది పుట్ట అనిల్ కుమార్పై అకారణంగా ఆవేశంతో పోలీస్ అధికారి దాడి చేయడమే కాకుండా న్యాయవాది కారును సైతం బద్దలు కొట్టడం, ఉన్మాదిగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని, న్యాయవాదిపై దాడి చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఆనంద్, సంయుక్త కార్యదర్శి గంగారాం, సీనియర్ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారుడిగా ఎన్నికైన సుదర్శన్ రెడ్డికి సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ హయాంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని, మైనార్టీలకు 4% నుండి 7% వరకు సంక్షేమ ఫలాలు అందాయని గుర్తు చేశారు. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి హయాంలో జిల్లా మరింత అభివృద్ధి జరుగుతుందని షబ్బీర్ అలీ అన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మరియు వివిధ పోస్టులో ఉన్న వాళ్ళు, అలాగే ప్రెస్ మిత్రులకు, ఇక్కడికి వేల సంఖ్యలో వచ్చేసిన మా మైనా సోదరులకు మీ అందరికీ కూడా ఈ సుదర్శన్ రెడ్డి సార్కు ఆశీర్వాదం ఇచ్చేందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ, इसी तरह आज बड़ी तादाद में हमारे मुस्लिम भाई भी आए हुए हैं कि हमारे सुदर्शन रेड्डी साहब की कॉन्स्टिट्यूंसी भोदन है। भोदन भी लगभग 33% मुस्लिम भाई वहाँ रहते हैं और वो लोग भी उनको आज दुआ देने के लिए, आशीर्वाद के लिए वो भी यहाँ आए। मैं सबको సుదర్శన్ రెడ్డి సాబ్ के तरफ से मुबारकबाद देते हुए నేను కొన్ని విషయాలు చెప్పగలుగుతున్నాను. సుదర్శన్ రెడ్డి గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మన నిజామాబాద్కు మెడికల్ కాలేజ్ తీసుకురావడానికి నిజామాబాద్ జిల్లాకు పెద్ద పదవులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి జరగడం ఖాయమని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి స్పష్టం చేశారు.
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే నిజామాబాద్ జిల్లా అభివృద్ధి జరిగిందన్నారు. ఇప్పుడు మళ్లీ జిల్లాకు కేబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారుని పదవి సుదర్శన్ రెడ్డికి దక్కడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి జిల్లా పార్టీ తరపున ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అడ్డుకోవడానికి బీజేపీ టీఆర్ఎస్ లో కుట్రలు బంతా ఉన్నాయి. ఇలా అవినీతి కేసీఆర్ ను, ఇలా అవినీతి కేటీఆర్ ను, ఇవాళ అవినీతిలో ఇరుకపోయినటువంటి కేసీఆర్ కేటీఆర్ కుటుంబాన్ని ఇలా బీజేపీ కాపాడుతున్నది. దయచేసి మీరందరూ కూడా మరి ఆలోచించే రాబోయే టైంలో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మీరందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మరి బీజేపీ టీఆర్ఎస్ యొక్క కుట్రలను మీరు తప్పకుండా అర్థం చేసుకొని మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి మరి మహేష్ అన్న నాయకత్వంలో సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో మన జిల్లాను పూర్తిగా కాంగ్రెస్కు పూర్వవైభవం తీసుకొచ్చి అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను గెలిపించి మన జిల్లాను అభివృద్ధిలో ముందు పదంలో నిలుస్తారని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి గారికి మన జిల్లాకు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ సలహాదారుడిగా కేబినెట్ హోదాలో వచ్చినందుకు వారికి స్వాగతం తెలుపుతూ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులు జిల్లా ప్రజలకు మరి మాకందరూ కూడా నిండుగా ఉండాలని చెప్పి ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజిల్లా అంతర్జాతీయ శిక్షకులు అందే జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత మరియు గుంజిల్లా మాస్టర్గా పేరొందిన అందే జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీనిని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజిళ్ళు మెరుగైన విధానమని, విద్యార్థులచే గుంజిళ్ళు తీయించే పద్ధతిని మన దేశంలో శిక్షగా భావించడం వలన పాఠశాలలో ఈ పద్ధతి కనుమరుగవుతున్న తరుణంలో పాశ్చాత్య దేశాలలో ఇది సూపర్ బ్రెయిన్ యోగా అనే ఆధునిక పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిందని అందే జీవన్ రావు అన్నారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని, ఆ పరిశోధన వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సూపర్ బ్రెయిన్ యోగాను మార్కుల యోగాగా అభివర్ణించారు. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, మెరుగైన శ్రద్ధ, సమస్య పరిష్కారం, అభ్యసనం, గుర్తుంచుకోవడం, సృజనాత్మకత, మానసిక పెరుగుదల, మానసిక సమతుల్యత మొదలైనవి పెంపొంది సమస్యలు మరియు ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఈ రకంగా నాలుగని పైపించడాన్ని కేచరి ముద్ర, ఇది యోగా పద్ధతి. కేచరి ముద్ర, కేచరి ముద్ర ఈ రకంగా ఎందుకు పెడతామంటే ఇంతకుముందు కుండలిని యోగాలో మనం తీసుకున్న గాలి ప్రాణమయ శక్తిగా మారి మెదడును చేరుకుంటుంది అని చెప్పినాం. ఓటు పీడనతోటి మెదడును చేరుకునేటప్పుడు ముక్కు నుండి నోటి నుండి ఆ ప్రాణమయ శక్తి బయటికి కొట్టుకుంటూ ఉండడానికి ఈ నాలుకను అడ్డం పెట్టాం. సార్ చెప్పిన అంశాలను ఈ రోజుతో వదిలేయకుండా మీ యొక్క దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో కూడా ముందుగా కంటిన్యూ చేయండి. అది మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ సార్కు మరి ఒకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సుదర్శన్ రెడ్డి తొలిసారిగా గురువారం నిజామాబాద్ జిల్లాకు రావడంతో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు అడుగడుగునా స్వాగతం పలికాయి. ఇందల్వాయి టోల్గేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు గజమాలతో సత్కరించారు. మాధవనగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాధవనగర్ నుంచి పాత కలెక్టరేట్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ బాటలో నడవాలని
హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి అన్నారు. గతంలో ఉన్న విద్యా విధానంతో పోల్చుకుంటే అనేక మార్పులు వచ్చాయని హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ అన్నారు. నందిపేట మండల కేంద్రంలో ఉన్న శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్ష ముగింపు కార్యక్రమంలో శ్రీ హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా K6తో పీఠాధిపతి మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతీయ సంస్కృతి వైపు చూస్తూ నేర్చుకుంటున్నాయన్నారు. మానవ జన్మ లభించడం చాలా అరుదుగా లభిస్తుందని మన సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ఉండాలన్నారు. శ్రీ మంగిరాములు మహారాజ్ సన్యాస దీక్షను స్వీకరించారని ఇక నుండి కేదారానంద స్వామిగా నామకరణం చేయబడిందని విద్యారణ్య భారతి స్వామీజీ తెలిపారు. ఈరోజు ఈ యొక్క కేదారాశ్రమం యొక్క వ్యవస్థాపకులైనటువంటి ఆ యొక్క ఇంతకుముందు పేరున్నటువంటి మహారాజ్ రాములు మహారాజ్ గారి యొక్క ఆశ్రమ స్వీకారం జరిగింది. ఉదయమే వారికి కేదారానంద స్వామీజీ అని నామకరణం చేయడం జరిగింది. వారికి శాస్త్రోక్తంగా 3 రోజుల పాటు మొదటి రోజు వాళ్ళకి ప్రాయశ్చిత్త హోమాల ద్వారా ఇంతకుముందు ఆశ్రమాల్లో ఏదైతే బ్రహ్మచార్య ఆశ్రమం ఉన్నప్పుడు తెలిసి తెలియక కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి మనతో పాటు మానవ మాతృలం కాబట్టి వాటి కోసము ప్రాయశ్చిత్త హోమాల ద్వారా ప్రాయశ్చిత్తాలు జరిగినాయి. నిన్న 2వ రోజు శ్రాద్ధాలన్నీ కూడా అష్టశ్రాద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరిగినాయి. ఈరోజు ఉదయము నదిలో వెళ్ళి అక్కడ వారికి దీక్ష ఇవ్వడం జరిగింది. వారికి నామకరణము కేదారానందనాథ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఆశ్రమాన్ని వారు సక్రమంగా నిర్వహిస్తున్న పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి వారిని చూస్తున్నాం. వారి యొక్క నియమ నిష్టలు చాలా విశేషంగా మనకి కనబడుతున్నాయి. ఇంకా కొన్ని నియమాలు ఇంకా దాంతోపాటు తోడవుతాయి. దానితోటి వారి యొక్క జీవితంలో కూడా ముందుకి సాధనకి తర్వాత సమాజం యొక్క శ్రేయస్సుకి ఉపయోగపడుతుందని చెప్పి మా ఆశిస్తూ మీ అందరికీ ఈ యొక్క K6 ఛానల్ తరఫున హంపి క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామి వారు, అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవితో పాటు సమస్త దేవి దేవతలు మీ అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. రూరల్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి వివాహ వేడుకలకు హాజరయ్యారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి గురువారం నియోజకవర్గంలో పర్యటించారు. పలు వివాహాది వేడుకల్లో పాల్గొన్నారు. భూమారెడ్డి కన్వెన్షన్ బోర్గం నందు అంతిరెడ్డి మోహన్ రెడ్డి ఎక్స్ సర్పంచ్ సాంపల్లి కూతురు వివాహానికి హాజరయ్యారు. అపురూప వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం గుత్ప నందు శ్రీధర్ రావు పుత్రుడి వివాహానికి హాజరయ్యారు. సప్తగిరి కళ్యాణ మండపం అంకాపూర్ నందు జైడి చిన్నారెడ్డి జగరన్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల పుత్రిక వివాహానికి హాజరయ్యారు. శ్రవణ్ కన్వెన్షన్ పెరికిట్ నందు చింతలపల్లి గంగారెడ్డి జగరన్పల్లి పుత్రుడి వివాహానికి హాజరై వధువర్లను ఆశీర్వదించారు. మున్నూరు కాపు కళ్యాణ మండపం దర్పల్లి నందు బైరెడ్డి సంతోష్ రెడ్డి ఆన్సన్పల్లి మేనకోడలి వివాహానికి హాజరయ్యారు. బోధన్ శాసనసభ్యుడు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారులుగా నియమింపబడిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు విచ్చేసిన సందర్భంగా స్వాగత ర్యాలీ మరియు సన్మాన సభలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రతి వ్యక్తికి 10,000 రూపాయల చొప్పున జరిమానాలు విధించడం జరిగిందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 21 మందికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం నవంబర్ 13న పి ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కౌన్సిలింగ్ నిర్వహించిన అనంతరం సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరుపరచగా 13 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 1,30,000 రూపాయల జరిమానా విధించారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ సలహాదారులుగా నియమితులై జిల్లాకు వచ్చిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం. ఆయనకు శుభాకాంక్షలు చెప్పిన జిల్లా నాయకులు. బాల్కొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పర్యటన వివాహ వేడుకలకు హాజరు. బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన శుభకార్యాలకు వివాహ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. నిర్మల్ కోర్టులో న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండించి విధులు బహిష్కరించిన ఆర్మూర్ బార్ అసోసియేషన్ సభ్యులు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.